అసలు మా అమ్మ ఎంత చెప్పినా వినడం లేదండి. అలాంటప్పుడు వాళ్ళని అడ్డు తప్పించే మార్గం చూడు. అంటే అంటే ఏంటో నేను చెప్పడం ఎందుకమ్మా, నువ్వే కాస్త ఆలోచించు. ఇప్పుడు లీగల్గా ప్రాబ్లం రాకూడదని మీ అమ్మగారి సంతకం కావాలి అంటున్నాను. ఆ లీగల్ ప్రాబ్లమే రాకుండా ఉండాలి అంటే అంటే మా అమ్మను అడ్డు లేకుండా చేయాలా? ఏమోనమ్మా, అంత పెద్ద పెద్ద మాటలను ఎలా చెప్తాను, నువ్వే ఆలోచించు. నువ్వేం చేసినా నాకు పర్వాలేదమ్మా. నాకైతే మీ అమ్మగారి సంతకం చెయ్యాలి అంతే. కోట్ల రూపాయల లాభం నీ చేతిలో ఉంటుంది, ఆలోచించు. ఎక్కువ ఆలస్యం చేయొద్దు గీతమ్మా. నాకు నష్టం రావద్దు, నువ్వు నష్టపోవద్దు. వస్తాను మరి. ఏంటి మేడం, ఆయన ఏమంటున్నారు? ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇమ్మంటున్నారు. ఎలా మేడం? అంత డబ్బు మళ్ళీ వెనక్కి ఇవ్వాలంటే కష్టం. ఆ డబ్బు ఆల్రెడీ బిజినెస్ మీద పెట్టేశాం కదా. అదే ఆలోచిస్తున్నాను. అంత పెద్ద డీల్ని మనం ఎలా వదులుకుంటాము? మీరు వెళ్ళి మీ అమ్మగారిని ఎలాగోలా ఒప్పించి సంతకం తీసుకోండి మేడం. తను సంతకం చెయ్యదు. అలా సంతకం చేయకూడదు అని కావాలని ఇల్లు వదిలిపెట్టి వెళ్లారు. ఒకసారి ట్రై చేశాను కదా, పెట్టనంది. ఒక్కసారి ఫెయిల్ అయ్యారని వదిలేస్తారా మేడం? ఇంకోసారి ట్రై చేయండి. అదే కాదంటే మరోసారి ట్రై చేయండి. పోనీ మా అమ్మ సంతకం ఫోర్జరీ చేస్తే? దొరికితే లోపలేస్తారు మేడం. అది క్రిమినల్ కేసు అవుతుంది. పైగా అదేం చిన్న చితక డీల్ కాదు, కోట్ల రూపాయల డీల్. నా సంతకం ఫోర్జరీ చేశారని మీ అమ్మగారే కేసు వేస్తారు. దొరికిపోతామంటారా? ఖచ్చితంగా దొరికిపోతారు మేడం. ఇవాళ రేపు ఇలాంటి ఫోర్జరీలు పట్టుకోవడానికి కొత్త కొత్త సాఫ్ట్వేర్ పుట్టుకొచ్చాయి మేడం. ఇలా చేస్తే అలా పట్టేస్తారు. చాలా కష్టం మేడం. దీనికంటే మీరే ఏదో ఒక దారిలో మీ అమ్మగారి మీద ఒత్తిడి తీసుకురండి. మీరు బెదిరింపులకు దిగినా పర్లేదు, సంతకం చేస్తే చాలు. కానీ అక్కడున్న లేబర్ ఖాళీ చేస్తారా? అలాంటివన్నీ కాంట్రాక్టరే చూసుకుంటాడు మేడం. వాడి దగ్గర మనుషులు ఉంటారు కదా. అలాంటివన్నీ చాలా ఈజీగా చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి. ముందు సంతకం కోసం ఇంకోసారి వెళ్ళి మీరు ప్రయత్నం చేయండి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. సంతకం చేయిస్తాను. నువ్వా? ఏంటిలా వచ్చావు? నీకోసమే మమ్మీ. నాతో ఏం పని? ఏంటి మమ్మీ, పరాయి దానిలా ఇలా బయటే నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి రానియవా? మమ్మీ, అసలు ఎందుకు వచ్చావో చెప్పు. ఏంటి మమ్మీ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు నన్ను బయటికి పంపించాలా అని చూస్తున్నావు. నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా మమ్మీ? నీ గాలి సోకడం ఇష్టం లేకనే కదా ఇల్లు వదిలేసి వచ్చేసింది. అలాంటప్పుడు నువ్వు రావటం ఎలా ఇష్టం అవుతుంది? నువ్వు చాలా క్లారిటీతోనే ఉన్నావు మమ్మీ. నేనే పిచ్చిదానిలాగా నా మీద ఎక్కడైనా ప్రేమ అనేది లేకుండా పోతుందా అని ఎదురు చూస్తున్నాను. నీ ఎదురు చూపుల వెనక ఏదో ప్లాన్ ఉంటుందని నాకు తెలుసు, కానీ ఎందుకు వచ్చావో చెప్పు. డాడీ ఏరి? ఆటో నడపడానికి వెళ్లారా? అసలు మీరెందుకు ఈ దరిద్రంలో బతకాలి?
కోట్ల రూపాయల ఆస్తి, బంగ్లా, కారు అన్నీ వదులుకుని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి మమ్మీ? మనశ్శాంతి కోసం. నువ్వు పక్కనుంటే మాకు మనశ్శాంతి ఉండదని అర్థమైంది. అందుకే వచ్చాం. చాలా ఇంకేమైనా చెప్పాలా? ఇంతకీ నువ్వొచ్చిన పనేంటో చెప్పు. చెప్తాను. ఇంకా నాంచడం ఎందుకు? ఇదిగో ఈ పేపర్స్ మీద సంతకం కావాలి. ల్యాండ్ పేపర్సే కదా? నేను సంతకం చేయనని నీకింతకు ముందే చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు? నేను వదలనని ముందే చెప్పాను కదా. అయినా ఆ ల్యాండ్ ఎవరో లేబర్ కోసం ఇవ్వడమేంటి? కన్న బిడ్డని నేనున్నాను కదా, నాకు కదా ఇవ్వాలి. నీతో ఆర్గ్యూ చేసే ఓపిక తీరిక నాకు లేదు. నేను సంతకం చేయడం కుదరదు. వెళ్ళిపో. నేను ఆల్రెడీ ఆ ల్యాండ్ అమ్ముతానని కమిట్ అయిపోయాను. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. మర్యాదగా వెనక్కి వెళ్ళి ఆ డబ్బు తిరిగిచ్చాయి. మా అమ్మ సంతకం పెట్టనంది. ల్యాండ్ అమ్మటం కుదరదు, అదక్కడ బతికే వాళ్ళదే అని చెప్పు. వెళ్ళు. మమ్మీ, నన్ను ఊరికే ఇరిటేట్ చేయకు. సంతకం పెట్టు. ఏంటి బెదిరిస్తున్నావా? ఆ పరిస్థితి వచ్చేదాకా తీసుకురావద్దని చెప్తున్నాను. నా సంగతి నీకు బాగా తెలుసు మమ్మీ. ఇల్లు వదిలొచ్చేస్తే వదిలేస్తా అని ఎలా అనుకున్నావు? పోయేటప్పుడు ఈ ఆస్తి కట్టకట్టుకుని పోవు. సంతకం పెట్టు. నువ్వు మాత్రం కట్టకట్టుకుని పోతావా? మొగుడు లేడు, పిల్లలు లేరు, సంసారము లేదు. ఒంటి కొమ్ము రాకాసిలా బతుకుతున్నావు. తిన్నంత ఆస్తుంది కదా, ఇంకా ఎందుకు నీకంత ఆరాటం? పేదవాళ్ల కడుపు కొట్టి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తే కాని నీకు తృప్తిగా ఉండదా? నోరు మూసుకుని వచ్చిన దారినే వెళ్ళు. మర్యాదగా సంతకం పెడతావా లేదా? పెట్టను. నీ తాటాకు చప్పులకి భయపడేదాన్ని కాదు అని తెలుసుకో. గీత, గీత వదులు. మర్యాదగా మాట్లాడుతుంటే సంతకం చేయవా? నువ్వు సంతకం పెట్టకపోతే చచ్చిపోతావు. అప్పుడు నీ సంతకమే అవసరం లేకుండా లీగల్ హైర్ ని నేనే అయిపోతాను. నన్నే కొడతావా? నిన్ను అడుగు ముందుకేస్తే నరికి పోగులేస్తాను. జాగ్రత్త. కన్న తల్లి గొంతు పట్టుకుంటావా? సిగ్గులేదు? ఏ చంపేద్దామనుకుంటున్నావా? అది నా ఇష్టం. ఇది మా ఇంటి సమస్య, మేం చూసుకుంటాం. మధ్యలో నీకెందుకే? నాకే కావాలి. ఆవిడ అసలు కూతుర్ని నేను. మా అమ్మ జోలికొస్తే ఎవ్వరిని క్షమించను. ఏయ్, నువ్వు మా ఇంటి పని మనిషి కూతురువే. మేం పడేసే ఎంగిలి మెతుకులు తిన్నదానివి. నీకేంటే అంత పొగరు? ఎంగిలి మెతుకులు తిన్న నాకే ఇంత అభిమానం ఉంటే ఆ తల్లి గోరు ముద్దలు తిన్నదానివి నీకు ఎంత ప్రేమ గౌరవం ఉండాలి? కన్న తల్లితో ఇలాగైనా ప్రవర్తించేది? నా ఇష్టమే. నువ్వేంటే నన్నాపేది? ఏయ్! ఇప్పటిదాకా మర్యాదగా మాట్లాడాను. అమ్మ జోలికొచ్చావో జాగ్రత్త. చిన్నప్పటి నుంచి అంట్లు తోమి బట్టలు ఉతికి చేతులు బాగా రాటు తెలిపోయాయి. కొట్టనంటే మళ్ళీ లేవలేవు. నా సంగతి నీకు బాగా తెలుసు. నేను తలంచుకొని వెళ్ళినంత వరకే నీ ఆటలు సాగేది. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే ఇప్పుడే నీ అంతు చూస్తాను. చెప్తా. నీ సంగతి వాళ్ళ సంగతి తేలుస్తా. అమ్మా, ఏం కాలేదు కదా? అంజలి, ఊరుకోండమ్మా. ఏంటమ్మా ఇది? మీరేడవటం ఏంటమ్మా?
అలాంటి పాపిష్టి కూతుర్ని కన్నందుకు ఏడవడం తప్ప ఇంకేం ఉంటుంది చెప్పు. సమయానికి నువ్వు రాకపోతే నిజంగానే చంపేసేది అంజలి. మీకేం కాదమ్మా, నేనున్నాను కదా. నా ప్రాణం అడ్డేసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. ఇలా కన్నీళ్లు తుడిచే చేతులే కరివైపోయాయి అంజలి. నువ్వు నా పెంపుడు కూతురివి కాదు, నా కన్న బిడ్డవి. నువ్వే నా కన్న బిడ్డవి తల్లి. దివ్యా, 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 ఏంటిది ఇంకా లేవలేదా? దీనికి నాకంటే బద్ధకం. దివ్యా, దివ్యా, తలుపు తీవే, కాఫీ తెచ్చాను. లే, ఇంతసేపు పడుకునేది. దివ్యా, నిన్నేనే. దివ్యా, ఎక్కడుంది ఇది? రూమ్లో లేదు. దివ్యా, 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 ఏమైపోయింది? మామూలుగా 10 గంటలు తక్కువ నిద్ర లేవదు, ఇవాళ పొద్దుట ఎక్కడికెళ్ళింది? దివ్యా, వామ్మో, ఏంటది? అమ్మా, నేను ఇల్లొదిలి వెళ్ళిపోతున్నాను. ఎంతకాలం ఉన్నా సరే నువ్వు నాకు పెళ్లి చేయవు. ఆ అంజలి బావని వదిలేలా లేదు, బావతో నా పెళ్లి జరిగేలా లేదు. నిన్ను నమ్ముకుంటే నా వయసు పెరిగిపోయి ముసల్దాన్ని అయిపోయేలా ఉన్నాను. అందుకే నాకు నచ్చిన వాడితో వెళ్ళిపోతున్నాను. బాయ్, నీ కూతురు దివ్య. వామ్మో, ఓరి నాయనో, ఎంత పని చేసావే దివ్య. నా కుప్ప ముంచావు కదే. ఇప్పుడు నా బాధ ఎవరితో చెప్పుకోను? అమ్మో, ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే నా పరువు పోతుంది. దాచుకుందామంటే నా వల్ల కావటం లేదే. నేనేం చెయ్యాలరా దేవుడా? దుర్గమ్మా, దుర్గమ్మా, దుర్గమ్మా. సుమిత్ర, కొంప మునిగింది సుమిత్ర. నా కూతురు నన్ను నట్టేట్లో ముంచిపోయింది. ఏమైంది దుర్గా? ఇదిగో, ఇది చూడు, నీకే తెలుస్తుంది. దివ్య ఎందుకు ఇలాంటి పని చేసింది? ఎందుకంటే ఏం చెప్పను సుమిత్ర, అసలు ఇదంతా అంజలి వల్లే జరిగింది. దానివల్లే నా కూతురికి ఇంత అన్యాయం జరిగింది. అది బాగుపడదు, నాశనం అయిపోతుంది. చాలే ఆపు. నీ కూతురు ఎవరితోనో లేచిపోతే దానికి అంజలి ఏం చేస్తుంది? ఏంటి సుమిత్ర, నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తావు? నేను దానికే సపోర్ట్ కాదు, కానీ దీనికి అంజలికి ఏంటి సంబంధం? ఎందుకో ఆ లెటర్లోనే రాసుందిగా. అసలు అంజలి రాజశేఖర్ని పెళ్లి చేసుకోవడం వల్లే కదా
నా కూతురు ఇంటి కోడలుగా వెళ్ళలేకపోయింది. ఇక అవకాశం రాదని తెలిసి ఇదిగో ఇలాంటి పని చేసింది. అసలు దీనికి కారణం అంజలియేగా. అయితే మాత్రం ఇలా లేచిపోతుందా? సుమిత్ర, ఏంటి సుమిత్ర, నువ్వు కూడా నా కూతురు లేచిపోయింది అంటున్నావు? అది నచ్చిన వాడితో వెళ్ళిపోయింది. దాన్నే లేచిపోవటం అంటారు. అయినా నిన్ననాలి, ఆ మాత్రం కూతుర్ని అదుపులో పెట్టుకోలేకపోయావు. నువ్వు కూడా నన్నే అంటున్నావు సుమిత్ర. నేనేంటి, ఎవరైనా అలాగే అంటారు. ఇగో నువ్వు అంజలిని బయటికి పంపించి నా కూతురికి నీ తమ్ముడికి ఇచ్చి కట్టబెడతావని ఆశపడింది. సర్లే, అయ్యిందేదో అయ్యిందిగా. మూడో కంటికి తెలియకుండా అదెట్టెళ్ళిందో కనుక్కొని ఇంటికి తీసుకొచ్చి ఆ కుర్రాడితో పెళ్లి చెయ్యి. అసలు ఇది ఎవరితో వెళ్ళిపోయిందో, ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? అంటే ఎంతమందితో తిరిగిందేంటి నీ కూతురు? ఓ, అంతా నా కర్మ. ఛీ, ఎంత పని చేసావే దివ్య. అడుగు ముందుకేస్తే నరికి పోగులేస్తాను, జాగ్రత్త. ఆవిడ అసలు కూతుర్ని నేను. మా అమ్మ జోలికొస్తే ఎవ్వరిని క్షమించను. నా మీదనే చేయి చేసుకుంటావే? ఆ రాజశేఖర్ అండ చూసుకునే కదా నీకింత పొగరు. నీ పొగరు దించటానికి ఏదో ఒకటి చెయ్యాలి. దీన్ని మామూలు దెబ్బ కొట్టకూడదు. ఇది ఇంట్లోకి రావడమే ఒక గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు ఆ రాజశేఖర్. ఆ నమ్మకాన్ని దెబ్బ కొట్టాలి. ఎలా? హాయ్ గీత, ఏంటి ఇక్కడున్నావు? నువ్వు వస్తావని ఎదురు చూసి విసుగు పుట్టొచ్చేసాను. ఇవాళ ఫ్రెండ్ పార్టీ ఉంది, నువ్వు రావాలని చెప్పాను కదా గీత. ఏమైంది గీత, ఎందుకు అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు. నా మూడేం బాలేదు రోహిత్. ఏమైంది గీత? నా శత్రువు ఈరోజు నా మీద చెయ్యి చేసుకుంది. నీ మీద చెయ్యి చేసుకుందా? ఎవరది చెప్పు, వాళ్ళంతూ చూస్తాను, వాళ్ళని చంపేస్తాను. కొడితే కక్ష తీరిపోదు రోహిత్. ఇవాళ కొడితే రేపు తగ్గిపోతుంది. కానీ నేను కొట్టే దెబ్బ జీవితాంతం గుర్తుండాలి. అసలు నేను కొట్టింది ఎవరో చెప్పు గీత. నీ మీద చెయ్యి చేసుకున్న వాళ్ళు బతకడానికి వీల్లేదు. చెప్పాను కదా, నాకీ ప్రపంచంలో ఉన్న ఏకైక శత్రువు అంజలి. అంజలియా? ఎప్పుడు ఆ పేరు వినడమే గాని ఒక్కసారి కూడా తనని చూపించలేదు. ఒక్కసారి చూపించు, మన కుర్రాళ్ళు ఉన్నారు, స్పాట్ పెడదాం. లేదు రోహిత్, దాన్ని ఎలా దెబ్బ కొట్టాలో నాకు క్లారిటీ వచ్చింది. ఏంటి గీత అది? ఉండి చెప్తాను. హలో, మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడాలి. లొకేషన్ షేర్ చేస్తాను, రండి. మీకు బాగా లాభం ఉండే విషయమే మాట్లాడతాను, రండి. ఏంటి గీత ఇది? నేనుండి కూడా నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోలేకపోతే ఎలా? ఇప్పుడు నాకు కావాల్సింది ప్రతీకారం తీర్చుకోవడం కాదు రోహిత్. నాకు కావాల్సింది గెలుపు. ఆ గెలుపు కోసం నేనేం చెయ్యాలో అదే చేస్తున్నాను. జరిగేది చూస్తూ ఉండు.
మేడం ఉమ్, రండి బాలాజీ గారు కూర్చోండి. మీ గురించే ఎదురు చూస్తున్నాను. ఏంటి మేడం ఇంత అర్జెంటుగా కలవాలి అన్నారు? అవసరం బాలాజీ గారు, మీ అవసరం నాకు చాలా ఉంది. నేను మీకేం చేయగలనండి? నేను చిన్న అకౌంటెంట్ని. రాజశేఖర్ గారి కంపెనీలో అకౌంటెంట్ కదా, కాబట్టి ఏమైనా చేయగలరు. అందుకే పిలిపించాను. మీ కంపెనీకి సంబంధించిన మెటీరియల్స్ మొత్తం దాచే గోడౌన్ ఎక్కడుంటుంది? ఉప్పల్లో ఉంది మేడం. అందులో అన్ని మెటీరియల్స్ ఉంటాయి కదా? అవును మేడం, రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ మెటీరియల్స్ వరకు అన్నీ ఉంటాయి. చాలా పెద్ద గొడవ. ఆ గోడౌన్కి ఇన్సూరెన్స్ ఉందా? తప్పకుండా ఉంటుంది మేడం. కోట్ల రూపాయలు సరుకున్నప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకు ఉండదు? దాన్ని రెన్యువల్ చేసేది మీరే కదా? అవును మేడం. ఈసారి లాస్ట్ డేట్ మర్చిపోతున్నారు. ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిపోవాలి. వామ్మో, అదెలా మేడం? చంపేస్తారు. నేను బతికిస్తాను. మీ కూతురు పెళ్లికి 10 లక్షలు కావాలని లోన్ అప్లై చేశారు కదా, నేను 25 లక్షలు ఇస్తాను. అది కూడా ఎక్కడా మీకు లెక్కల్లో కనిపించదు. సో మీరు దొరికే అవకాశమే లేదు. ఒకవేళ దొరికినా, ఉద్యోగం పోయినా నేను మీకు ఉద్యోగం ఇస్తాను. నాకు భయంగా ఉంది మేడం. ఈ విషయం తెలిస్తే రాజశేఖర్ గారు నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేస్తారు. మీరేం చెయ్యట్లేదు బాలాజీ గారు. జస్ట్ ఒక డేట్ మర్చిపోయాను అని చెప్పబోతున్నారు అంతే. దానికెందుకు భయం? మహా అయితే సారీ చెప్తారు. కానీ కోట్ల రూపాయలు నష్టం వస్తుంది మేడం. రాజశేఖర్ గారు మళ్ళీ కోలుకోలేరు. నాకు కావాల్సింది కూడా అదే. మీకు మీ కూతురు పెళ్లి ముఖ్యమా, రాజశేఖర్ గారికి సేవ చేయడం ముఖ్యమా? మీరేం మర్డర్ చేయడం లేదు, దొంగతనం చేయడం లేదు. జస్ట్ ఒక విషయం మర్చిపోవాలి అంతే. డబ్బు రేపు మీ ఇంటికొస్తుంది. ఈ అవకాశం అందరికీ రాదు, ఎప్పుడూ రాదు. ఆలోచించుకోండి. మరి మీరంతా ఏం చేస్తున్నారు? వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయండి, పోలీసులకి ఫోన్ చేయండి వెంటనే. ఏంట్రా ఏమైంది? మన కంపెనీ గోడౌన్ లో ఫైర్ బ్లాస్ట్ అయిందంట్రా.